హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నాకు డెలివరీ అయిన తర్వాత 21 డేస్కి 21 రోజు దాకా పురుడు అనేది ఉంటుంది అంటారు కదా. సో 21వ రోజుతోటి పురుడు అనేది పోతుంది. సో ఆ 21st డే అనే రోజు పూజ చేయాలన్నమాట. బాలింత డెలివరీ అయినాక 21 డేస్కి పూజ అనేది చేస్తారు. నా ఫస్ట్ 2 డెలివరీస్కి కూడా అంతే 21వ రోజున పూజ అయితే చేశాను. సో ఈసారి కూడా అంతే అనమాట. కాకపోతే ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను, 3rd డెలివరీ కాబట్టి అందుకని అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పూజ చేసిన. సో ఆ రోజు అయితే ముందు తలస్నానం అది చేయాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నా. సో దేవుడి గుడి దగ్గరకు అయితే వచ్చి పసుపు అది కలుపుకుంటున్నాను పూజ కోసం అని చెప్పేసి. నార్మల్గా పూజ అంటే ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేస్తాం కదా, అలాంటిదేమీ కాదు. చాలా సింపుల్ పూజ. 21వ రోజుతోటి పురుడంతా కూడా అయిపోతుంది కాబట్టి బావికో నీళ్ళకో అంటే ట్యాప్ దగ్గర అట్లా వాటర్కి అయితే పూజ చేయాలి. సో పూజ చేయడానికన్నా ముందు నేనైతే కాళ్ళకి పసుపు అది రాసేసుకున్నా. దేవుడికి పూజ చేయడానికి కలిపిన పసుపు కాకుండా వేరేగా కొంచెం కలుపుకొని అది రాసుకున్నా అనమాట. ఎందుకంటే మనం కాళ్ళకు రాసుకున్న పసుపుతోటి మళ్ళీ దేవుడికి పూజ చేయకూడదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే పూజ కోసం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. పసుపు కలిపేసుకున్న పూలు, కుంకుమ, ఇంకా కడ్డీలు అవన్నీ కూడా రెడీగా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా మన ఇంటి దగ్గర బావి ఉంటే బావికి పసుపు అది రాసి పూజ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బోర్ పంపుకైనా రాసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో అయితే ఈ బోర్ పంపు వాడతాము. సో అందుకని నేనైతే మా బోర్ దగ్గర అయితే పూజ చేశాను. సో ఫస్ట్ అయితే పసుపు రాసి బొట్టది పెట్టేశా. ఇంకా ఆ రోజు అరటికాయలు ఏం లేవు, అందుకని చెప్పేసి ఖర్జూర పళ్ళతోటి తాంబూలం అయితే పెట్టాను. ఇంకా కొన్ని పువ్వులు కూడా పెట్టాను అనమాట పంపుకి. ఇంకా పంపుది తీసి పైన మూత లోపల కొంచెం పసుపు కుంకుమ కూడా వేసా. నీళ్ళల్లోకి వేయాలన్నమాట కొంచెం పసుపు కుంకుమ. ఇంకా కడ్డీలను కూడా తిప్పేసి అక్కడే పెట్టేశాను. ఈ పూజ అనేది చాలా ట్రెడిషనల్ థింగ్, ఎప్పటి నుంచో వస్తున్నది. మా అమ్మ కూడా ఇలానే పూజ చేసిందంట 21 డేస్కి. సో అలాగా ఈ పూజ చేయడం ఎందుకు అంటే గంగమ్మ తల్లికి అంటే వాటర్కి పూజ చేస్తారనమాట. ఈ పూజ చేయడానికి మెయిన్ రీజన్, పూజ చేసేటప్పుడు మనసులో అయితే అనుకోమంటారనమాట. నీ నీటి దార ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నా పాల దార కూడా అంతే స్వచ్ఛంగా ఉండి నా బిడ్డ కడుపు నిండా పాలైతే రావాలి అని చెప్పేసి గంగమ్మ తల్లికి అయితే దండం పెట్టుకొని పూజ చేసుకోవాలి. సో పూజ అయిపోయిన తర్వాత మా బుడ్డోడైతే ఇట్లా నిద్రపోతున్నాడు. నాకన్నా ముందే స్నానం చేశాడు, తల స్నానం చేపించాము వాడికి కూడా. అందుకనే నన్నైతే అసలు డిస్టర్బ్ చేయకుండా చక్కగా నిద్రపోతున్నారు. పిల్లలు ఎంచక్కా తల స్నానం చేస్తే చాలా టైం నిద్రపోతారు కదా. అండ్ ఇంకా మనకి కొన్ని ఉంటాయి కదా, సో చూపు అట్లా తగులుతుంది అని చెప్పేసి అవి ఏమీ తగలకుండా అని చెప్పి మేమైతే ఆ చుట్ట లాంటిది అయితే కడతాము, అది కట్టాం. ఇంకా 21 డేస్ అయిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నాది 3rd డెలివరీ కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డెలివరీ అయింది కదా, అందుకని చెప్పేసి 21 డేస్కి పురుడు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు. 21 డేస్ దాకా అనే ఏం కాదు, పురిటి స్నానం అయిపోయిన తర్వాత 11th డే అట్లా కూడా వెళ్ళొచ్చు. బట్ పురుడు అయిపోయిన తర్వాత వెళ్ళడమే మంచిది అంటారు. సో 21 డేస్ దాకా అయితే ఉండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని. సో ఇంకా అమ్మ నాన్న వచ్చారనమాట మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి అందరికీ కూడా అత్తయ్య వాళ్ళకి అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళే దారిలోనే మా ఊరి పక్కన ఊర్లో ఇలాగా అమ్మవారి గుడి అయితే కట్టారనమాట కొత్తగా, అద్దెంకమ్మ తల్లి అమ్మవారు అని చెప్పేసి. సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఆటో అయితే ఆపి ఇక్కడ దర్శనానికి అయితే లోపలికి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడే కదా అమ్మ వాళ్ళ ఇంటికి బాబుని తీసుకొని వస్తుంది. ఇంకా నన్ను అయితే బయటే నుంచోబెట్టేసి మా నాయనమ్మ ఫస్ట్ పేడతోటి అయితే దిష్టి తీస్తారు. డెలివరీ అయ్యి ఇంటికి వస్తాం కదా హాస్పిటల్ నుంచి, అప్పుడు కూడా అంతే పేడతోటి ముందు దిష్టి తీస్తారు. ఇంకా తర్వాత అయితే ఎర్ర నీళ్ళు అని చెప్పేసి ఎర్ర నీళ్ళతోటి కూడా దిష్టి అది తీసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటారు. సో అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చాను కాబట్టి నాకు దిష్టి అది తీసి లోపలికి అయితే రమ్మన్నారు. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నానని చెప్పేసి అత్తయ్య అయితే ముందల రోజు చలిమిడి అది పట్టింది. సో డెలివరీ అయ్యి బాబుతోటి ఇంటికి వెళ్తున్నా కాబట్టి అట్లా ఉట్టిగా పంపించకూడదంట. చలిమిడి చేసి పంపిస్తే చలవ మంచిది బేబీకి, నాకు ఇద్దరికి కూడా మంచిది అని చెప్పేసి ఇలా చలిమిడి అయితే ముందల రోజే పడతారు. ఇంతకు ముందు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే కదా డెలివరీ అయ్యి. సో 5th మంత్లో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ చలిమిడి చేసి మేము వెళ్ళేటప్పుడు మాతో పాటు చలిమిడి పంపించేది. ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డెలివరీ అయింది కదా, 21 డేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నానని చెప్పేసి అత్తయ్య అయితే చలిమిడి పట్టింది. ఇంకా చలిమిడితో పాటు అరటికాయలు, తమలపాకులు, ఒక్కసోర్లు ఇవన్నీ
అవన్నీ కూడా తెప్పించింది. ఇంకా వాటితోటే డెలివరీ అయిన వాళ్ళకి చక్రాలు పెడతారనమాట. ఎందుకో నాకు తెలీదు. చక్రాలైతే ఇస్తారు. ఇంకా చక్రాలు కూడా పంపిస్తే అవన్నీ కూడా తాంబూలాలు పెట్టింది. ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా వీటినైతే పంచుకుంటాము. సో, నా 21st డే అయితే ఈసారి ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.